నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సినీ నిర్మాత కరటన్ రాంబాబు నేతృత్వంలో రూపొందించిన సత్యసాయిబాబా పాటలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ పాటలు ప్రజల్ని ఆకట్టుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు. ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయానికి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్. జంగారెడ్డిగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేలు. రహదారుల బాధ్యత కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కావ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ. సినీ నిర్మాత కరటన్ రాంబాబు నేతృత్వంలో సత్యసాయిబాబా పాటలను రూపొందించడం అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కరటన్ రాంబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ప్రముఖ గాయకులు ఆలపించిన సత్యసాయిబాబా పాటలను శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత కొద్ది సంవత్సరాల క్రితం కరటన్ రాంబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన దేవుళ్ళు చిత్రం పాటలు ఇప్పటికీ ప్రజలను అలరిస్తూనే ఉన్నాయన్నారు. అదేవిధంగా సత్యసాయిబాబా పాటలు కూడా అంతటి ప్రాచుర్యత పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సత్యసాయి సెంట్రల్ బోర్డు చైర్మన్ రత్నాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సోమవారం ఉత్సాహభరితంగా వాతావరణంలో జరిగింది. జగన్నాథపురం గ్రామంలోని కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రోడ్డు మార్గం ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ కళ్యాణ్ ఆలయ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరికి అధికారులు పూలమాలలతో స్వాగతం పలకగా అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత స్వామివారికి పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి పలు పూజలు జరిపారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను జ్ఞాపకం అందజేశారు. అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రైనేజ్ ని పరిశీలించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, చిట్టి బాలరాజు, బడేటి చంటి, పచ్చమట్ల ధర్మరాజు, పులవర్తి రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు, హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు, జనసేనుడు, మా వీరుడు, జనసేనుడు, మా దేవుడు.
నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం మా అందరి చెగువీరావు మా అందరి ఆజాదుడవు మము మార్చే అంబేద్కరుడవు కష్టాల్లో ముందుంటావు కన్నీళ్లను తుడిచేస్తావు ఏ స్వార్థం తెలియని వాడవు జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం ఉన్నోడు లేనోడంటూ రహదారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ బాధ్యత అని మారుమూల గ్రామాల రహదారులను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పలువురు శాసనసభ్యులు పేర్కొన్నారు. జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేట శ్రీనివాసపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజుతో కలిసి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రౌతవి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగానే రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దీర్ఘకాలికంగా అభివృద్ధికి నోచుకొని రోడ్లు కూడా కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మరి రోషన్ గారి సహకారంతో ఇక్కడ ₹1 కోటి అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈరోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ రోడ్లు కానీ ఏమి అయిన పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో, మరి జడ్పీ చైర్మన్ గారి సహకారంతో ఈ రోడ్లన్నీ మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతోంది. ప్రజలకు అన్నింటికి కూడా లింకప్ ఉండాలి. ఒక విలేజ్ నుంచి జంగారెడ్డిగూడెం అంటే వెళ్ళలేని పరిస్థితి ఇక్కడి నుంచి. ఎందుకంటే కారు వెళ్దాం, మోటార్ సైకిల్ వెళ్దాం, అలాంటి పరిస్థితులు ఉన్నాయి గత పాలకుల నిర్వాహకం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటిగా అన్నీ కూడా మరి ఓ పక్కన సంక్షేమం చేస్తూ మళ్ళీ రోడ్లను కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రాజెక్టులు తీసుకొచ్చి, అదేవిధంగా మరి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగం కల్పించే విధంగా గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సుతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన సందర్భం మీరు చూశారు. వాళ్ళ పోలవరం ప్రాజెక్టును కూడా ఆ రోజు 2014-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలోనే నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వాసులను ఆదుకున్న సందర్భం మనం చూసాం. ఇవన్నీ క్లియర్ అయితేనే కానీ పోలవరం క్లియర్ అవుతుంది. కాబట్టి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవన్నీ ఒకటొకటిగా జరుగుతూ వెళ్తున్నాయి. భగవంతుడి దయ వల్ల 2 సంవత్సరాల కాలంలోపు పోలవరం ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేసే అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు జెడ్పీ కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, 1.5 కోటి మరి డబ్బులతోటి రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది. 2 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ మరి రోడ్లు లేవు. శ్రీనివాసపురం రోడ్ మరి అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, సంక్షేమం అభివృద్ధితో పాటు 2 కళ్ళుగా మరి ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళతోటి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాల అభివృద్ధికి వారు చేస్తున్న సహకారం, అలాగే మోడీ గారు ఇస్తున్న సపోర్ట్కి నిజంగా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మరి బాబ్జీ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నుంచి విప్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు మన బొలిశెట్టి శ్రీ గారు రావడం జరిగింది, అలాగే చిరి బాలరాజు ఎమ్మెల్యే రావడం జరిగింది. మరి ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఏవైతే సీసీ రోడ్స్ లేకపోతే వివిధ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా తప్పకుండా ఫినిష్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి అన్ని కాన్స్టిట్యున్సీల మీద పంచాయతీ రాజ్కు సంబంధించి సుమారు ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలోనే 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎంబీకి సంబంధించి సుమారు 18 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకించి మేము తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారు, లోకల్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు,
అలాగే జడ్పీ పోలనాటి బాబుజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుమారు 3.5 కోట్ల రూపాయలు రోడ్లని శంకుస్థాపన చేయటం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై రోడ్లపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోడ్లు పోయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా ఎక్కడ గుంతలు లేనటువంటి రోడ్లు ఉండాలని, ఖచ్చితంగా ప్రతి రోడ్డును కూడా మళ్ళీ నూతనంగా నిర్మించేటువంటి ఏర్పాట్లు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. కావ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మృతి చెందిన పొడపాటి కావ్య కుటుంబ సభ్యుల్ని సోమవారం జొన్నవారిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే పరామర్శించారు. కావ్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కావ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం నుండి ఆమె కుటుంబానికి అందించాల్సిన సహకారం అందిస్తామన్నారు. అంతేకాకుండా కావ్య మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం కావ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తాను నేను మేడం టార్చర్ చేస్తున్నారమ్మా అని టార్చర్ పెడతాను. తుఫాను హాలిడేస్ వచ్చింది ఇంటికి. అంతకుముందు దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత ఈ డయాలసిస్ నిమిత్తమై ఒక 2 days ఆపాడండి. మన హౌస్ మేడం ఫోన్ చేసి పిల్లని ఎందుకు తీసుకురాలేదని అడిగింది. ఇట్లా మా మిస్సెస్ డయాలసిస్ అండి, అందుకోసం ఆపానండి, పొద్దున్న తీసుకొచ్చేస్తాను, 10th class వాళ్ళు అందరూ వచ్చేసారండి అంటే, నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నా, తీసుకురామన్నప్పుడు తీసుకురావాలి అని కొంచెం రాంగ్గా మాట్లాడారండి. అక్కడ తెల్లవారు తీసుకెళ్ళాక కూడా అక్కడే టీచర్స్ అందరి ముందు నిలబెట్టి అందరూ వార్నింగ్ ఇచ్చారండి. పాప ఏడ్చిందండి, ఒక్కసారి క్షమించండి అని కూడా అడిగామండి. పాపను బట్టి ఏమనొద్దండి, వీటి గురించి మేము ఆపాము, ఆ పిల్ల భయపడుతుంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ నెల 26వ తేదీన ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూర్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈ శ్రీనివాసరావు కోరారు. పట్టణంలోని సూర్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మెగా జాబ్ మేళా యొక్క వివరాలను వెల్లడించారు. సూర్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 26వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళాకు 17 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నిరుద్యోగుల్ని ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. కావున 10వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు ఒక సువర్ణ అవకాశము. ఈ నెల 26/11/2025 బుధవారం నాడు మన చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని సూర్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా అందరినీ కోరుకుంటున్నాము. ఇది బుధవారం నాడు సూర్య డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. దీనికి 10th క్లాస్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ ఈ కోర్సుల్లో ఎవరైనా ఉత్తీర్ణులైన అటువంటి వాళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల లోపున్న యువత యువకులందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందరూ పాల్గొని దీంట్లో సుమారుగా 17 కంపెనీస్ రావడం జరుగుతుంది. ఈ కంపెనీస్లో వాళ్ళు నిర్వహించేటటువంటి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి దాంట్లో సక్సెస్ అవ్వాలని ఈ ప్రాంత విద్యార్థులను, నిరుద్యోగ యువతీ యువకులను కూడా కోరడం జరుగుతుంది. మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాను. పేదల ల్యాండ్ సీలింగ్ భూములకు ఆసరాగా ఉన్న 9/77 చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడారు. పేదల ల్యాండ్ సీలింగ్ భూములకు ఆసరాగా ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఆలోచనను తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ సీలింగ్ భూములు అమ్మకాలు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ భూములు ఎర్రకాల్వ ప్రాజెక్టు మిగులు భూముల్ని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను ఐక్యం చేసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు యాగంటి సీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జోడే సూర్యచంద్రరావు, నిట్ట నాగరాజు, పఠాన్ మస్తాన్, ఎం బాలరాజు, కె సుబ్బరాజు, ఎం అశోక్ కుమార్, పిల్లి పోతురాజు, ఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏదైతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ల్యాండ్ సీలింగ్ భూ చట్టాన్ని 1975 సంవత్సరంలో సాధించుకుందే పోరాడి ఈ సాధించుకున్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి. రెండోది, ఈ మధ్యన మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 9/70 చట్టాన్ని ఉపసంహరించే ఉద్దేశంతో ఫ్రీ హోల్డ్ పెట్టడాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ల్యాండ్ సీలింగ్ భూములు పంచిన తర్వాత అసైన్ పట్టాలు ఇస్తారు. ఇప్పటి వరకు అమ్మకం కొనుగోలు లేకుండా ఉంది. ఈ చట్టం ఫ్రీ హోల్డ్ పెడతాం వల్ల ఏమవుతుందంటే పేదలందరూ కూడా తిరిగి ఈ భూములు అమ్మకాలు కొనుగోలు జరుపుకునే పద్ధతి ఉంటే రేపు పొద్దున ఈ పేదల దగ్గర ఈ భూములు ఏమి ఉండవు, అమ్మేసుకుంటారు. ఈ పేదల భూములు లాగేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఫ్రీ హోల్డ్ పెట్టింది. తక్షణమే దీన్ని మేము వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఫ్రీ హోల్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకిస్తే అప్పుడు ఉపసంహరించుకుంది. అప్పుడు ఇదే ప్రభుత్వం ఇది అన్యాయమని మీడియా ముందు చెప్పింది. కానీ ఇప్పుడు పేదల భూములు లాక్కుని భూస్వాములకి కార్పొరేట్ సంస్థలు కప్పచెప్పడానికి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని మేము తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకని ఈ రోజు నాడు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరించుకోవాలి. యథాతథంగా ల్యాండ్ సీలింగ్ చట్టం 9/70 చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలోని, జిల్లాలోని, మండలంలోని పేదలందరినీ ఐక్యం చేసి ల్యాండ్ సీలింగ్ భూ చట్టం అమలు, పేదలకు భూ చెందేలాగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. కోయలగూడెం మండలం రాజవరం గ్రామస్తులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. గతేడాది నవంబర్ 1వ తేదీన ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని కొండపై వెలుసున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాజవరం మీదుగా పవన్ కళ్యాణ్ ప్రయాణించారు. ఆ సమయంలో రాజవరం గ్రామ రోడ్డు పరిస్థితి పట్ల పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డును అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే అతి త్వరలో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి మరలా ఇదే రోడ్డుపై తాను ప్రయాణిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం కొద్ది రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అయితే సోమవారం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాజవరం మీదుగా పవన్ కళ్యాణ్ ప్రయాణించారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఆగి ప్రజలకు అభివాదం చేస్తూ అభివృద్ధి చేసిన రోడ్డుపై కొద్దిసేపు నడక సాగించారు. ఈ సమయంలో ప్రజలు పూలవర్షం కురిపిస్తూ, మహిళలు హారతులు పడుతూ పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే లక్కవరం పొంగుటూరు రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కె వెట్టిసెల్వి ఉన్నారు.
జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ఉన్న బాబ్జీ నివాసం వద్దకు తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజులు చేరుకుని జెడ్పీటీసీ బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వేడుక ఇప్పుడు చూద్దాం. ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణకు దాదా పాల్కే సాహెబ్ అవార్డు ఇవ్వాలని సినీ నటుడు సుమన్ కోరారు. ఏలూరులో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ తృతీయ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సుమన్ మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవిత ప్రస్థానాన్ని గుర్తించి దాదా పాల్కే సాహెబ్ అవార్డును ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం నటుడు సుమన్ను కృష్ణ అభిమానులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత అంబికా కృష్ణ, ఉషా పిక్చర్స్ అధినేత ఉషా బాలకృష్ణ, అభిమానులు బవిరిశెట్టి మురళీకృష్ణ, వల్లభనేని రవి, డాక్టర్ ప్రసాద్, వలి, సుధాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, కానీ ఆయన సరైన ఒక గుర్తింపు రాదు. మనం మాట్లాడుకుంటున్నాం. చాలా రిక్వెస్ట్ ఏంటంటే మరి ప్రభుత్వాన్ని ఆయనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయాలి, ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎవరు చేయాలి. డివోషన్ ఉండొచ్చు, యాక్షన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాగే ప్రొడ్యూసర్ గా ఐ థింక్ 70 years నుంచి ఫస్ట్ ఆయనే చేశారు సింహాసనం. అలాగే చాలా గొప్ప విషయాలు చేసిన వ్యక్తిని మర్చిపోయారు. అది ఉండకూడదు. తప్పనిసరిగా నేను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్, దాదాసాహెబ్ పాల్కే అవార్డు దారి చూపించారు. మీకు మోడీ గారితో మీకు కనెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అదే మాదిరిగా మన మహేష్ బాబు గారు మరి సేమ్ తండ్రి ఎలా ఉన్నారో ఆ విధంగా చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఆయన సైలెంట్ గా పబ్లిసిటీ లేకుండా గొప్పతనం ఏంటంటే చాలా మంది ఏంటంటే 5 రూపాయలకి ఏదైనా చేస్తే దానికి 100 రూపాయలు ఖర్చు పెడతారు పబ్లిసిటీ. అలా లేకుండా సైలెంట్ గా ఆయన మరి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే చాలా చిన్న పిల్లలందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కాబట్టి ఆయన చేస్తున్నారు. అదే మాదిరిగా ఆయన తండ్రి గారు ఏ విధంగా ఒక మంచి పేరు ఈరోజు సంపాదించుకున్నారు, అదే మాదిరిగా
4 లేబర్ చట్టాల అమలును వెంటనే నిలుపుదల చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న 4 లేబర్ కోడ్లను అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం అన్ని లేబర్ కార్యాలయాలకు జీవోలు పంపడం సరికాదన్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత లేకుండా పోతుందన్నారు. కావున దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి యేసు, గడ్డం నాగేంద్ర, కొత్తూరు సీతయ్య, దొండపాటి వెంకటేశ్వరరావు, దిర్షి పాము వెంకటేష్, ఎడ్లపల్లి చిన్న, శ్రీను, కొలుకులూరి రాజా, దొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని లేబర్ కార్యాలయాలకి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా మనం కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్ల వల్ల మొత్తం దేశంలో ఉన్న కార్మికులకి, పరిశ్రమలో పనిచేసే కార్మికులకి, అసంఘటిత రంగ కార్మికులకి మొత్తం ఉపాధి భద్రత కరువు అవుతుంది, ఉద్యోగ భద్రత కరువు అవుతుంది. ఇది యాజమాన్యాలకి, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేసిన చట్టం. ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రోజుకి 12 గంటలు పని చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 10 గంటలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సన్నాయి నొక్కుతుంది. ఇటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాదాపు 125 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు 10 గంటలను పెంచుతుంది. భారత కార్మిక వర్గాన్ని బానిస సమాజం వైపు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తుంది. దీన్ని వెంటనే రద్దు చేయాలి. లేని ఏళ్ల దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అన్ని కలిసి ఆందోళన చేస్తాయని హెచ్చరిస్తున్నాం. మూల నక్షత్రం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 37వ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్షెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో అర్చకులు చండీ హోమం జరిపారు. పంగిడిగూడెం గ్రామానికి చెందిన కంటిపూడి గాంధీ, గీతారాణి, కొప్పుల వెంకటలక్ష్మిలు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త ఈమెని శశికుమార్ మాట్లాడారు. చండీ హోమం యొక్క విశిష్టతను తెలిపారు. విజయదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలా వచ్చా పని తీసుకుంటా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సినీ నిర్మాత కరటం రాంబాబు నేతృత్వంలో రూపొందించిన సత్యసాయిబాబా పాటలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ పాటలు ప్రజల్ని ఆకట్టుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు. ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయానికి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్. జంగారెడ్డిగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేలు. రహదారుల బాధ్యత కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కావ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.